ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి విధి వింత నాటకం ఆడబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఏదైనా నూతన పని ప్రారంభించాలనే ముందు 1కి 4 సార్లు ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. తొందరపాటుతనం అనేది వీరికి మనకు పెద్దగా కనిపించదు అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 27వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి. మీకు ఆప్తులుగా ఉన్నటువంటి, సన్నిహితులు ఉన్నటువంటి వ్యక్తుల వల్లే మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే వారి వల్ల ఇప్పటి వరకు సమస్యల నుండి బయటపడ్డారు. ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యల ఊబిదిలో చిక్కుకుపోతున్నారు. ఇది మీ యొక్క జీవితంలో ఊహించని విషయం అని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. అయితే మీకు ఇదివరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది మిమ్మల్ని చాలా బాధించేటువంటి అంశం. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఇక కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన అంశంలో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించింది మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వృత్తులు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఆదాయం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలని జీతంతో బాధపడుతున్నారు. వారు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు. అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి రాబోతుంది. ఇక మీ జీవితానికి చాలా కీలకమైన మలుపు అనేది తిప్పబోతుంది అంశం అని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు అయితే ఉద్యోగార్థులు ఉన్నారు, ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది. చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే మీకు దొరకబోతుంది. ఇదివరకు వారిని కలుసుకోవాలని ఎటువంటి మార్గం లేదని మీరు నిరాశ పడుతున్నట్లయితే కనుక ఈరోజు ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఇది వరకు ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. చక్కగా ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. మీరు చూసే అటువంటి ఒక పని కారణంగా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు. అది కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు కూడా లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు ఒక చక్కటి వ్యాపారం అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి దానికి సంబంధించినటువంటి
అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఇక మీ కళకు సంబంధించిన సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాలలో అవకాశం మీకు దొరకబోతుంది. ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు దక్కుతుంది. ఈ సమయం నుండి పట్టుదలతో మీరు ముందుకు సాగే భవిష్యత్తు మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా మీకు లేకపోలేదు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇప్పటి వరకు మీకు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు సమస్యలలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. ఇది వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది మిమ్మల్ని దుఃఖం పెట్టించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి, హనుమాన్ చాలీసను పఠించుకోండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కుంభరాశి వారికి విధి వింత నాటకం ఏ విధంగా ఆడబోతుందో పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.